సింగాడి కుప్పం. ఆ కుప్పాలంటే తమిళ్లో కుప్పం అంటే గ్రామం అని అర్థం. సో జాలర్లు బేసిక్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కుప్పాల్లాగా ఫామ్ అయి ఉండేవాళ్ళు సముద్రం ఒడ్డున. సో తెలుగు ఫిషర్మెన్కి తమిళ్ ఫిషర్మెన్కి గొడవలు వచ్చేది అప్పుడప్పుడు. జ్యూరిస్డిక్షన్, నువ్వు మా ఏరియాలోకి వచ్చావు, నేను మీ ఏరియాలోకి వచ్చాను అనే ఇష్యూలో గొడవలు అయ్యేది. సో ఒకసారి ఒక పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది తమిళ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి. సో ఏంటి, నార్మల్గా ఈ ఫిషర్మెన్ ఎట్లా ఉంటారంటే దే విల్ బి సో ఫెరోషియస్. ఏదైనా గొడవ వచ్చిందంటే ఇక బరిసెలు ఈటలు తీసుకొని మర్డర్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్, ఎవరైనా ఒక నలుగురు కనుక సముద్రంలోకి వెళ్తే వాళ్ళని ఒక 10 మంది రౌండప్ చేసేవాళ్ళు. సముద్రంలో కదా వాళ్ళకి సపోర్ట్ దొరికేది కాదు. సో ఎవరో ఒకరిని చంపేసి లేదంటే ఆ నలుగురిని కూడా చంపేసి ఆ నీళ్ళలోనే బొచ్చిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఫెరోషియస్ ఉండేవాళ్ళు. సో చాలా అంటే మేము కనుక టైమ్లీ రెస్పాండ్ కాకపోతే ఒక 10-15 బాడీలు వేసిపోయే పరిస్థితి. బట్ వెంట దేర్ మై సిఐస్, మై ఎస్ఐస్, దాదాపు ఒక 100 మంది స్టాఫ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక 5 రోజులు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి అక్కడి నుంచి ఆ లోకల్ డిఎస్పీ గారు కూడా వచ్చినారు. ఆయన పేరు కూడా నాకు ఇప్పటికే గుర్తు, జాషువా ఆయన పేరు. ఆయన నేను ఇద్దరం మాట్లాడి ఆ సమస్యని సాల్వ్ చేయడం జరిగింది. అంటే గూడూరులో ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఒక ఎస్ఐ చేసిన మిస్టేక్ వల్ల ఒక నేరస్తుడు డెడ్ బాడీస్ని తీసుకొచ్చి డంపింగ్ చేసేవాడు. మీకు ఐడియా ఉందా కేసు? ఎక్సలెంట్ అండి, యూఆర్ అప్ టు ది మార్క్. నేనే చెప్దాం అనుకున్నాను అది. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్. అవును, ఎస్ఐ మీద కోపంతో. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్, రియల్లీ సెన్సేషనల్ కేస్. యూ డిడ్ యువర్ ఎక్సర్సైజ్ వెల్, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. సో అది నేను ఫస్ట్ నుంచి చెప్తాను అది. నేను మార్నింగ్ షటిల్ ఆడే అలవాటు ఉండేది అప్పట్లో నాకు. నేను షటిల్ ఆడుతున్నాను 7 o'clock. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై తడా ఎస్ఐ. సో షటిల్ ఆడుతున్నాను కదా, ఫస్ట్ కాల్ లేపలేదు. సరే నార్మల్గా చేసి ఉంటాడులే, సెకండ్ కాల్ చూద్దాం, షటిల్ అయిపోయాక మాట్లాడదాం అనుకున్నాను. హీ ఇమీడియట్లీ కాల్డ్ మీ, సెకండ్ కాల్. అది పోయి లేపేలోపు 3వ కాల్ చేసినాడు. అరే సంథింగ్ ఈజ్ దేర్ అని ఐ లిఫ్ట్ ద కాల్ అండ్ ఐ టాక్ టు హిమ్. సో సార్ ఆయన అన్నాం ఫస్ట్ మాట, సార్ 3 మర్డర్లు అయినాయి సార్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. 3 మర్డర్లు, ముగ్గురిని చంపారు, 3 మర్డర్లు ఎక్కడైనా, బస్సులో అయినాయి సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఇదేదో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుంది, ఎందుకంటే మాకు కడప ఇవన్నీ దగ్గర గూడూరుకి. సో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు, సార్ ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సార్ అన్నాడు. 3 వ్యక్తులు చనిపోయిన వాళ్ళకి ముగ్గురికి ఎలాంటి సంబంధం, రిలేషన్ లేదు, బస్సులో చనిపోయారు. ఐ వాజ్ షాక్డ్. సో ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి వితిన్ 10 minutesలో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. బై 8:30 or below 9 ఐ వాజ్ దేర్ ఇన్ ద సీన్. అక్కడి నుంచి దాదాపుగా 100 kilometers వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూస్తే ఆ బస్సు ఇట్స్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్. బస్సు నిండా రక్తం. ఏం జరిగిందని తెలుసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ బస్సు విజయవాడ నుంచి చెన్నై పోతుంది. విజయవాడ నుంచి చెన్నై పోయే బస్సులో ఎర్లీ మార్నింగ్ 4:30కి తడా పోలీస్ స్టేషన్ దాటగానే జస్ట్ మన స్టేట్ బోర్డర్కి కొద్దిగా ముందు ఒక మనిషి లేచి ముగ్గురిని సీట్లోంచి లేచి ముగ్గురిని టపాటపా పొడిచేసి ఆ గలాటాలో బస్సు కొద్దిగా స్లోగానే దిగేసి వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఒకతనేమో ఇక్కడ పొడిచాడు ఫస్ట్ అతన్ని, రెండో అతన్ని ఇక్కడ పొడిచాడు, మూడో అతన్ని ఇక్కడ కట్ చేస్తే అతనికి వైటల్ ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు, ఆ బ్లడ్ లాస్తో చనిపోయాడు. అయ్యో, ముగ్గురు చనిపోయారు. అతను ఆల్మోస్ట్ బ్రాడ్ హాస్పిటల్కి పోయా చనిపోయాడు, మూడో వ్యక్తి. అయితే ఆ ఇన్సిడెంట్లో అసలు పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే మూడో మనిషి మేము అప్పటి వరకు ఇద్దరే చనిపోయారు అనుకున్నారు. ఫస్ట్ ఒక 20 నిమిషాల పాటు చాలామంది ఇద్దరు చనిపోయారు అనుకుంటున్నారు. ఇద్దరికి ఒకతను చనిపోయాడు, ఒకతను దాదాపు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకుంటున్నారు. మూడో వ్యక్తి అలా సీట్లో కూర్చొని ఉన్నాడు. అందరు లేచినా అతను లేవట్లేదు, ఇలా ఉన్నాడు. తీరా వెళ్ళి కదిపితే ఇక్కడ గాయం ఉంది, అతనికి చనిపోయాడు. సో ఇట్స్ ఎ ఘాస్ట్లీ ఇన్సిడెంట్, ఘాస్ట్లీ సీన్. సో వెళ్ళాము, కూర్చున్నాము. చాలా పెద్ద ఇన్సిడెంట్. డీజీపీ గారు మాట్లాడారు నాతోటి, ఐజీ గారు ఇమీడియట్గా సీన్కి రష్ అయ్యారు, ఎస్పీ గారు వచ్చారు. సో అప్పటి వరకు రకరకాల వార్తలు పుకార్లు. ఒకళ్ళు అంటే మేము అడిగాము బస్సులో ఉన్న వాళ్ళని, ఎలా ఉన్నాడు ఏంటంటే ఎర్ర చొక్కా వేసుకున్నాడని చెప్పారు సంబడి. అంటే అది 4:30 ఎర్లీ మార్నింగ్, బస్సులో లైట్లు కూడా ఏమీ లేవు. మరి వాళ్ళు ఏం చూసారో ఏం చెప్పారో ఎర్ర చొక్కా అని చెప్పారు. తర్వాత మేము ఆ ఎర్ర చొక్కా అనేది కొద్దిగా అలా స్ప్రెడ్ అయ్యాక ఇక ఒకతనేమో రైల్వే ట్రాక్ ఏమిటి ఎర్ర చొక్కా అతను పరిగెత్తున్నాడని ఒకళ్ళు చెప్తారు, ఒకతను అడవుల్లోకి పోయాడు, పక్కనే ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్లోకి పోయాడని కొద్దిమంది చెప్తారు. అలాగా అసలు ఇంకా వీఆర్ క్లూలెస్. సో దగ్గరలో ఉన్న లాడ్జీలు చెక్ చేయడం, చెన్నై వైపు ఒక టీం పంపడం, విజయవాడ వైపు ఒక టీం పంపడం, రైల్వే స్టేషన్ వైపు ఒక టీం పంపడం, తర్వాత రైల్వే ట్రాక్ వైపు ఒక టీం పంపడం, దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి
స్వయంగా మ్యాన్ హంట్ కోసం మేము వెళ్ళడం, ఇలాగ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు చెప్పింది ఏంటంటే, ఒక పదునైన ఒక ఆపరేషన్ చేసేటువంటి స్కాల్పెల్ అలాంటిది వాడి హత్య చేసి ఉండొచ్చు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. చాలా చాలా పదునుగా ఉంటుంది, సన్నగా ఉంది. మాకు ఇంజురీ చూస్తే ఇంతే ఉంది, జస్ట్ 1 ఇంచ్ 30 ఇంచ్ ఉంది. సో పోస్ట్ మార్టం డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే, మేబీ మెడికల్ ఫీల్డ్తో టచ్ ఉన్న వ్యక్తి మేబీ డాక్టర్ అయి ఉండొచ్చు, ఆ ఆపరేషన్కి వాడే సిజర్స్ ఆ కత్తి వాడి చేసి ఉండొచ్చు అనేది ప్రైమరీ ఒపీనియన్. సో దాన్ని బేస్ చేసుకుని మేము మళ్ళీ మెడికల్ ఫీల్డ్ వైపు ఎవరున్నారు మెడికల్లో ఎవరైనా అంటే, ఇట్ మే బి ఏ సైకో యాక్ట్, ఇట్ విల్ బి ఏ సైకో యాక్ట్. ఒకేసారి ముగ్గురిని చంపడం అంటే నార్మల్ మనుషులు చంపలేరు. సో ఆ మెడికల్ ఫీల్డ్లో ఎవరైనా సైకోస్ ఉన్నారా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారా, అలాగలాగా చెక్ చేసుకుంటూ వస్తున్నాము. కొంతమంది సస్పెక్ట్స్ వచ్చినారు, వాళ్ళని వెరిఫై చేసినాము, బట్ వీఆర్ క్లూలెస్. అలాగలాగా ఒక 2-3 డేస్ గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత స్లోగా ఆ ఇంటెన్సిటీ తగ్గింది. ఎస్పీ గారు వెళ్ళిపోయినారు, ఐజీ గారు వెళ్ళిపోయినారు, ఫోర్స్ కూడా బయట నుంచి వచ్చిన ఫోర్స్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేను, మా సిఐ, మా ఎస్ఐ తడా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తున్నాం ఏమై ఉండొచ్చు, ఎలా అయి ఉండొచ్చు అంటుంటే, అప్పుడు మా ఎస్ఐ ఒక చిన్న క్లూ చెప్పాడు. సార్, నేను హైదరాబాద్ నుంచి ఒక మనిషిని పిలిపించి ఒక కేసు విషయంలో బాగా ఒత్తిడి చేశాను సార్. దాంతో అతను నాకు ఒక మెసేజ్ పెట్టాడు సార్, నీ సంగతి చెప్తాను, నీ ఉద్యోగం పెట్టాడు చేస్తాను అని నాకు మెసేజ్ పెట్టాడు. అతని మీద ఎందుకో నాకు కొద్దిగా డౌట్ ఉంది, అతను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు సార్ అన్నాడు. అంటే సో ఇమీడియట్గా ఆ కేసు డీటెయిల్ తీసుకున్నాం. ఈ ఎస్ఐ అంతకుముందు మనుబోలు అనే పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు. అక్కడి నుంచి తడా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. ఆ మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఒక అతను హైదరాబాద్లో వేధిస్తుంటే, ఆ అమ్మాయి మనుబోలు అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసింది. సో అది ఇష్యూ. సో అప్పుడు ఆ హైదరాబాద్ నుంచి ఆ మనిషిని పిలిపించి మన పోలీసు కొద్దిగా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చినారు. దాంతో అతను అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని ఎస్ఐకి మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు, ఆ అమ్మాయికి కూడా మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఆ నెంబర్లు తీసుకున్నాం, ఆ అమ్మాయికి ఏమేమి నెంబర్లు పెట్టాడో ఆ నెంబర్లు పెట్టి తీసుకుంటే దాదాపు 7-8 నెంబర్ల నుంచి పెట్టాడు. ఆ 7-8 నెంబర్లు కూడా పనిచేయడం లేదు. అతను తరచుగా నెంబర్లు మార్చేవాడు. కానీ ఆ అమ్మాయి ఒక క్లూ ఇచ్చింది, ఒక దగ్గర పనిచేస్తున్నాడు సార్, ఒక ల్యాబ్లో పనిచేస్తున్నాడు అతను అని క్లూ ఇచ్చింది. ఆ ల్యాబ్కి వెళ్ళాం మేము. ఆ ల్యాబ్కి వెళ్తే అక్కడ బంద్ చేశాడు ఉద్యోగం. బంద్ చేసి విజయవాడకు వచ్చాడు. జస్ట్ ఒక 2 months ముందు వచ్చాడు. ఇన్సిడెంట్ జరగడానికి 2 months ముందు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను వచ్చేసినాడు, ఉద్యోగం మానేసి ఇక్కడ కొత్త ఉద్యోగం ఎత్తుకున్నాడు. సో విజయవాడలో మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి విజయవాడలో ఎక్కడున్నాడు ఏంటి అంటే, మాకు విజయవాడ కూడా క్లూ దొరికింది, సో అండ్ సో దగ్గర ఉన్నాడు, సో అండ్ సో హాస్పిటల్లో పనిచేస్తున్నాడని. మళ్ళీ అక్కడ పనిచేస్తే అక్కడ కూడా ఉద్యోగం పనిచేశాడు. పనిచేశాడు, ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ వాడట్లేదు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి కొద్దిగా దగ్గరగా ఉండే వ్యక్తి ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాం. పట్టుకున్నాక ఒక నెంబర్ ఇచ్చినాడు, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఇప్పుడు పనిచేస్తుంది ప్రజెంట్గా, బట్ ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. ఒక నెంబర్ నుంచి ఒక వారం రోజుల క్రితం కాంటాక్ట్ చేసినాడు, ఇన్సిడెంట్ జరగడానికి వారం రోజుల ముందు. అప్పటి నుంచి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మళ్ళీ ఇతనితో కూడా టచ్లో లేడు, ఉద్యోగానికి కూడా రావట్లేదు, ఇల్లు తెలియదు. సో ఎలాగా మళ్ళీ మొదలుపెట్టాం, టీమ్స్ ఫామ్ చేసినాము, సెర్చ్ చేసినాము. సో మెడికల్ ఫీల్డ్ అని తెలుసు. సో కొద్ది క్లూ ఇచ్చినాడు, సార్ ఏదో మెడికల్ షాపులో పనిచేస్తున్నట్టుంది అతను అని చెప్పినాడు వాళ్ళ ఫ్రెండ్. సో మెడికల్ షాపులు. సో తీరా ఒక 3-4 days తర్వాత ఆ నెంబర్ యాక్టివేట్ అయింది, మాకు ఇచ్చిన నెంబర్. సో వీఆర్ ఏబుల్ టు, ఇంకా అప్పటికి ఇంత పిన్ పాయింట్ మాకు టెక్నాలజీ లేదు, బట్ వైల్డ్ గెస్లో తోటి ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లో మాకు వచ్చింది అతని ఏరియా. ఆ 3-4 కిలోమీటర్ల ఉన్న ఏరియాలో మెడికల్ షాపులు చెక్ చేస్తున్నాం మేము. ఒక మెడికల్ షాప్లోకి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక మెడికల్ షాప్ అనుకోండి, మేము ఎంటర్ అవుతున్నాం. మేము ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఒక మనిషి ఫ్రీజ్ అయిపోయాడు మమ్మల్ని చూసి. సో వీ ఇమ్మీడియట్లీ వెంట దేర్ అండ్ వీ కాట్ హిమ్. మాకు తెలుసు, అతని ఫోటో ఉంది మా దగ్గర. సో పట్టుకున్నాము, అతని రెసిడెన్స్ని ఇల్లు ఎక్కడ పదా అని తీసుకెళ్ళాము. తీసుకెళ్తే అతని ఇంట్లో ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయిన తెల్లారి ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్, సైకో కత్తికి 3 బలి, అలాంటి, అది ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు ఆ హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ తోటి ఒక 1/2 page న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఐటమ్ని కట్ చేసుకొని దాచుకొని పెట్టుకున్నాడు అతను రూమ్ సెట్ చేస్తే మాకు దొరికింది అది. సో తీసుకొని వచ్చినాము. తర్వాత మేము ఇంట్రాగేషన్ చేసినాము. మేము ఇంట్రాగేషన్ చేస్తే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఎందుకు చేసావు ఏంటి అంటే మొత్తానికి ఒప్పుకున్నాడు. అతను చెప్పిన మోటివ్ ఏంటంటే, సార్ నేను ఫస్ట్ ఎస్ఐని చంపాలనుకున్నాను సార్, కానీ ఎస్ఐ దగ్గర గన్ ఉంటుంది కదా,
మళ్ళీ నన్ను చంపేస్తారని భయపడ్డాను. భయపడి నేను ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలనుకున్నాను. ఎస్ఐ ఉద్యోగం పోగొట్టాలంటే ఏం చేయాలంటే ఏదైనా సెన్సేషనల్ మర్డర్ కేసు చేస్తే ఎస్ఐ ఉద్యోగం పోద్ది, సస్పెండ్ అవుతాడో లేదంటే డిస్మిస్ అవుతాడని చెప్పేసి ఈ పని చేశానని చెప్పాడు. కావాలని తడా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కి వచ్చినప్పుడు లేచి బస్సులో ఈ పని చేశాడు. అయితే మాకు ఇందులో ఒక విషయం లింక్ అవ్వలేదు. ఇన్సిడెంట్ అయింది 4 o'clockకి. మేము షాప్స్ అతన్ని పట్టుకున్న షాపులో, అతను వర్క్ చేసే షాపులో, మెడికల్ షాపులో సీసీ కెమెరాస్ చెక్ చేస్తే బై 10:30 or 11 o'clock హీ వాజ్ దేర్ ఇన్ ది షాప్. 7 గంటలే ఉంది గ్యాప్. 4 o'clock తడ, 11 o'clock విజయవాడ. అంటే వచ్చేవచ్చు కదండి. అంటే ఎలా వచ్చాడు అనేది అంత ఫాస్ట్ ట్రైన్ ఎగ్జాక్ట్లీ. మేము అది మేము వీఆర్ అనేబుల్ టు లింక్ ఇట్ అప్. బట్ తర్వాత మేము నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేది ఒక ఎక్స్ప్రెస్ ఉంది, 6:30కి గూడూరు, 10:30 విజయవాడ. అందులో వచ్చి ఉండొచ్చు. దానికి అది మాకు ఆ ఫ్లాష్ అయ్యి అతను అడిగాము. హీ కన్ఫ్యూజ్, హీ అడ్మిటెడ్ ఇట్. నేను అట్లనే వచ్చాను సార్. వచ్చి వెంటనే మళ్ళీ షాప్కి వచ్చాను ప్రూఫ్ కోసం. అతను చాలా ఇంటెలిజెంట్గా మళ్ళీ ప్రూఫ్ ఎలిబి సృష్టించుకున్నాడు. షాప్లో ఉన్నాడు వచ్చి. కావాలని నేను మళ్ళీ ఎస్ఐ మీద కోపంతో ముగ్గురిని చంపేశాడు. కేసు, చాలా సెన్సేషనల్ కేసు. అది నిజంగా నా కెరీర్లోనే నిజంగా గుర్తుండిపోయే కేసు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం ముగ్గురు చనిపోవడం. బట్ పాపం వాళ్ళకి అమాయకులు, ఎలాంటి సంబంధం లేకుండా, ఎలాంటి అసలు చచ్చిపోతామనే ఆలోచన లేకుండా నిద్రలో ఉంటే జస్ట్ ఒక సైకో యాక్ట్ తోటి చనిపోయారు. ఓకే. గూడూరులో ఇంకా మీకు బాగా గుర్తుండిపోయింది? గూడూరులో ఇంకా అంటే గూడూరు నిజంగా అంటే మంచి వర్క్ ఎక్స్పీరియన్స్. అది ఇట్స్ ఎ మెమరబుల్ ప్లేస్. పీపుల్ ఆర్ గుడ్, పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ. ఇప్పటికీ నాతోటి చాలామంది టచ్లో ఉంటారు. దే విల్ మంచిగా మాట్లాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిరుపతి పోతే ఖచ్చితంగా అక్కడ వెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తూ ఉంటాం ఆన్ ది వే కాబట్టి. సో ఐ హ్యావ్ సమ్ గుడ్ మెమరీస్ విత్ గూడూరు. ఓకే. గూడూరు తర్వాత మామ్నూరుకి వచ్చాను. మామ్నూరు సబ్ డివిజన్, వరంగల్ అర్బన్ జిల్లా. వరంగల్ అర్బన్ జిల్లాలో మామ్నూరు సబ్ డివిజన్కి వచ్చాను. అక్కడ ఏముందండి మీ మెమరీ? అక్కడ దాదాపుగా ఒక 2 ఏళ్ళు పనిచేశాను. అది స్టేట్ డివైడ్ అయ్యే టైం 2013 మే నుంచి 2014 నవంబర్ వరకు చేశాను. ఆ టైంలో చిన్న సబ్ డివిజన్, బేసిక్గా 8 పోలీస్ స్టేషన్స్ ఉండేవి. అర్బన్ వరంగల్, మనకి అప్పుడే వరంగల్కి పొలిమేర పోలీస్ స్టేషన్స్, గీసుకొండ కానివ్వండి, సంగెం కానివ్వండి, వర్ధనపేట కానివ్వండి, మామూలు ఇట్లాంటివన్నీ ఉండేవి. సో అక్కడ ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, వీటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎస్పీ ఉండేవారు, వెంకటేశ్వరరావు గారు. సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది. తర్వాత ఖమ్మమా? ఆ తర్వాత దాదాపు ఒక 10 నెలల పాటు ఐఎస్డబ్ల్యూలో ఉన్నాను, సీఎం సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం రూరల్? ఖమ్మం అంటే నేను వెళ్ళినప్పుడు ఖమ్మం డిఎస్పీ అండి. అది ఐ వాజ్ ద లాస్ట్ ఖమ్మం డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అప్పటికి ఇంకా కమిషనరేట్ కాలేదు ఖమ్మం. ఖమ్మం జిల్లాగానే ఉండేది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం డిఎస్పీగా వెళ్ళాను, ఖమ్మం డిఎస్పీ. దెన్ ఆ తర్వాత ఖమ్మం టౌన్ ఏసీపీగా, రూరల్ ఏసీపీగా డివైడ్ అయింది అది. అచ్చా సార్, ఖమ్మంలో ఎక్కువ రౌడిజం ఒకప్పుడు ఉంటుంది. మీరు రౌడిజం కంట్రోల్ చేయడానికి ఏం చేశారు? రెండోది, పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, రోజు పబ్లిక్తో మీటింగ్ పెట్టుకోవడం అనేది మీ రికార్డ్ చూపిస్తుంది. దాని వెనక ఉద్దేశం ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, అక్కడ 2 ఉన్నారు పులులు. ఆ 2 పులుల మధ్యన విభేదాలు ఉంటాయి. ఆ 2 పులులను కంట్రోల్ చేయడం ఏ విధంగా చేస్తారండి? పొలిటికల్ పులులు. ఒకటండి, ఇప్పుడు ఖమ్మంలో రౌడీయిజం అనేది అంటే ఎనీ అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైనా కానీ, ఇప్పుడు మీకు ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉన్న దగ్గర కానివ్వండి, లేదంటే అర్బన్ కంగ్లమరేషన్ కానివ్వండి, రౌడీయిజం అనేది వీళ్ళు ఎందుకంటే స్వార్థంతో వాళ్ళు మేము ఏదో కొద్దిగా బెదిరించి ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఎప్పుడైతే మనం ఇంపార్షియల్గా ఉండి క్విక్గా, ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి మనం లీగల్గా మనం జస్టిస్ చేయగలుగుతామో అప్పుడు ప్రజలకి మన మీద నమ్మకం వస్తుంది. సో ప్రజలకు మన మీద నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు రౌడీల దగ్గరికి పోవడం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రౌడీలకు కూడా మనం వీ హ్యావ్ టు ఇన్స్టిల్ సమ్ ఫియర్ ఇన్ దెమ్. మనం పోలీసు ఊరుకోరు. మనం కానీ ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినా కానీ, ఎవరి మీద దౌర్జన్యం చేసినా కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించినా కానీ పోలీసు ఊరుకోరు, మన మీద యాక్షన్ తీసుకుంటారు, మన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అనేది కనుక ఆ రౌడీల్లో మనం ఆ భయం ఇన్స్టిల్ చేయగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. దానికి మనం రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళకి మనం పోలీస్ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ చేయడం, అట్లాంటివి బాగా చేసాము. దాంతో రౌడీయిజం చాలా వరకు నేను ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా రౌడీయిజం తోటి కంప్లైంట్ చేయడం కానీ,
లేదా రౌడీయిజం ఉందని చెప్పడం కానీ జరగలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.